మనము వీడియోలో ఐబీఎస్ వాళ్ళు పెట్టేటువంటి జూనియర్ అసోసియేట్ అంటే క్లరికల్ లెవెల్ అండ్ ఆఫీసర్ లెవెల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి మనం తెలుసుకున్న విషయాలు. ఇప్పుడు ఈరోజు వీడియోలో మెయిన్స్ ఎగ్జామ్ ఏ టాపిక్స్ ఉంటాయి దాని గురించి తెలుసుకుందాం. మెయిన్స్లో జనరల్ అవేర్నెస్ ఒక టాపిక్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్గా జీకే అంటాం జనరల్గా చెప్పేటప్పుడు, బట్ యాక్చువల్గా ఇది బ్యాంకింగ్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఎకనామిక్ అవేర్నెస్ అనేవి మేజర్గా ఉంటాయి. అది కాకుండా కొంచెం జనరల్ నార్మల్ రెగ్యులర్ జీకే కూడా కొంచెం యాడ్ అవుతుంది. సో అది బ్యాంకింగ్లో జీకే అంటే. అదేమంటే క్లరికల్ లెవెల్ పోస్టులు అంటే జూనియర్ అసోసియేట్ పోస్టులకేమో 50 మార్కులు ఉంటుంది. అదే ఆఫీసర్ లెవెల్లో 40 మార్కులకు ఉంటుంది మెయిన్ ఎగ్జామ్. తర్వాత ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఇక్కడ 40 ఉంటుంది. ఇంగ్లీష్ రెండింటిలో కూడా, క్లరికల్ అయినా ఆఫీసర్ అయినా కూడా. తర్వాత రీజనింగ్, కంప్యూటర్ అవన్నీ అంటే క్వశ్చన్స్ని బట్టి వీటికి అయితే 1.25 వెయిటేజ్ ఇస్తాడు. కంప్యూటర్ దానికి హాఫ్ మార్కే ఇస్తాడు వెయిటేజ్, 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే 60 మార్కులు కవర్ అవుతుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 1.25 ఇస్తాడు. టోటల్గా నీకు 60 మార్కులు, క్లరికల్ లెవెల్లో 50, ఆఫీసర్లో 60 కవర్ అవుతుంది. సో ఇప్పుడు క్లరికల్ లెవెల్లో మెయిన్ చూసుకుంటే వీళ్ళకి 200 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. ఆ 200 మార్క్స్లో నువ్వు 50% స్కోర్ చేసావంటే కంపల్సరీగా ఎన్ని 100 వేకెన్సీలు ఉన్నా సరే నీకు గ్యారంటీ ఉద్యోగమే వచ్చినట్టే. ఎన్ని వేకెన్సీతో సంబంధం అనేది ఏ స్టేట్కి ఆ స్టేటే సెలక్షన్ కాబట్టి 99% యు ఆర్ గెటింగ్ ద జాబ్. సో ఎయిమ్ అనేది అట్లా ఉంటుంది దాంట్లో క్లరికల్ లెవెల్లో. జూనియర్ అసోసియేట్ అంటారు దాన్ని. అదే ఆఫీసర్ లెవెల్లో వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. లెటర్ రైటింగ్ ఎస్ఏ సపరేట్గా 25 మార్కులకి. సో టోటల్గా 225 మార్క్స్ ఉంటుంది మెయిన్స్ పేపరు. 225 మార్క్స్లో నువ్వు టోటల్గా 50% అంటే అబోవ్ 100 కానీ దాటావంటే 112, 113 గ్యారంటీ 100 దాటావంటే ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి నీకు మళ్ళీ ఇంటర్వ్యూ వెయిటేజ్ సపరేట్గా చూస్తారు. ఇంటర్వ్యూలో అవరేజ్ చేసినా సరే ఇక్కడ 100 దాటిందంటే నువ్వు 99% నీకు సెలక్షన్ వచ్చేసినట్టే. సో పిఓ లెవెల్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అన్నిట్లో ఉందండి. నెగిటివ్ మార్కింగ్ అనేది అన్నిట్లో ఉంది. మెయిన్స్లోనే ఉంది, ప్రిలిమ్స్లో ఉంది. ఇక్కడ ఐబీబీఎస్లో ఇండివిజువల్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయండి. ఇంగ్లీష్ అనుకోండి 10 మార్క్స్, 7 మార్క్స్ కట్ ఆఫ్ చూస్తారు. అట్లాగే జీకేలో కూడా ఒకసారి ఈ మధ్య కాలంలో జీకే అయితే చాలామంది సరిగా చేయటం లేదు. అంత 5 మార్క్స్, 3 మార్క్స్ కూడా కట్ ఆఫ్లు ఉంటున్నాయి. జనరల్ మ్యాథ్స్, రీజనింగ్ అవి మాత్రం 10 అబవ్ ఉంటున్నాయి. 10 to 15 రేంజ్లో నడుస్తూ ఉంటుంది. జనరల్ కొంచెం ఇంటెలిజెంట్గా కష్టపడితే కట్ ఆఫ్ల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇండివిజువల్ కట్ ఆఫ్లు ఉన్నా కూడా. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ పడింది ఐబీబీఎస్లో పిఓలకి. ఇది ఆగస్ట్ 1 నుంచి ఓపెన్ అయింది. 28 వరకు 24 వరకే ఉన్నట్టుంది. అది ఒకసారి చూసేసి వీలైనంత వరకు మనం గ్రాడ్యుయేషన్ అయిందంటే అప్లై చేసేసుకోవటమే. ఏజ్ ఎలిజిబిలిటీ కూడా 1 ఆగస్ట్కి ఇచ్చేసేసాడు. క్వాలిఫికేషన్ 21 ఆగస్ట్కి ఇచ్చాడు. సో కాబట్టి అప్లై చేసేసుకుంటే మనకు చాలా మంచి అవకాశము, వెంటనే జాబ్. ఇప్పుడు అనుకోండి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి, ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఫిబ్రవరి లోపల అయిపోతాయి. ఉద్యోగం ఉన్న అపాయింట్మెంట్ లిస్ట్ మాత్రం 1కి రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ 1కి. ఏప్రిల్ 1 రోజు వీళ్ళ రిజల్ట్స్ అన్నీ అనౌన్స్ అయిపోతాయి. క్లరికల్ కానీ పిఓ లెవెల్లో కానీ. క్లరికల్కి అయితే ఇంటర్వ్యూ ఉండదు, స్టేట్ వైజ్ సెలక్షన్. ఆఫీసర్ అయ్యేటప్పటికి ఆల్ ఇండియా సెలక్షన్. వేకెన్సీ 4,500 వేశారు. కొన్ని బ్యాంకులు ఇంకా అడగలేదు. బట్ మొత్తం ఇంటర్వ్యూలు అయ్యేటప్పటి వరకు చూస్తారు వాళ్ళు. అవి 6-7 దాకా వస్తుంది లాస్ట్కి. సో అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది మనం. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏప్రిల్ 1కి వస్తాయి కదా రిజల్ట్స్. ఆఫీసర్ లెవెల్లో కానీ క్లరికల్ లెవెల్లో కానీ నీకు నేను చెప్పాను కదా 50% మార్క్స్. ఎగ్జామ్కి 200 ఉంటే 50% అబో దాటాము అంటే గ్యారంటీగా నీకు క్లరికల్ లెవెల్ అయితే అపాయింట్మెంట్ గ్యారంటీ, ఆఫీసర్ లెవెల్ అయితే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో జనరల్గా చాలా వరకు ఎక్కువ అంత అవసరం ఉండదు. నార్మల్ నీ బిహేవియర్ ఎక్స్పర్ట్స్ అవే చూస్తారు. దాని గురించి సపరేట్గా ఒక ఇది చేస్తాం, ఒక ఎపిసోడే తయారు చేస్తాం దాని మీద ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేటప్పటికి. ఈ లోపల మనం నెక్స్ట్ వీక్ నుంచి కూడా వేరే కొన్ని టాపిక్స్ తీసుకొని జీకే, బ్యాంకింగ్లో జీకే అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ ఏమేమి ఉండాలి, ఏమేమి తెలియాలి బేసిక్గా, అవన్నీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో కొన్ని కవర్ చేస్తూ వస్తాం. తర్వాత క్వాంట్స్ కొన్ని టాపిక్స్ తీసుకొని కవర్ చేస్తాం. ఇంగ్లీష్లో కూడా ఎట్లా ఫాలో అవ్వాలా అవి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. కావున మీరు ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా ఉన్నారంటే ఇవి ప్రయత్నం చేయండి అప్లై చేసుకునే దానికి. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పోస్టుల్లో వాళ్ళు కూడా క్లరికల్ లెవెల్, ఆఫీసర్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఎట్లాగంటే వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందండి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారు. ఈ ఇయర్కి అయితే అనౌన్స్మెంట్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇది సిహెచ్ఎస్ఎల్ లెవెల్ అంటారు, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని. అక్కడ ఇంటర్మీడియట్ ఉంటే చాలు. ఇంటర్మీడియట్ కానీ పాస్ అయిన వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అని ఇయర్లీ వన్స్ పెడతారు. అది ఈసారి ఎగ్జామ్ డేట్ కూడా అయిపోయింది, ఆల్రెడీ ఎగ్జామ్ కూడా అయిపోయింది.
అట్లాగే సీజీఎల్ అని మన తోటి అయిపోయింది, అది కూడా 28 తోటి. సీజీఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అన్నిటికీ ఉందన్నమాట. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, జిఎస్టీ ఇన్స్పెక్టర్లు, ఆ ఏజీ ఆఫీస్ ఆడిటర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఆ ఆఫీసర్ సైడ్స్ పోస్టులు, అవి కాకుండా కొంచెం మార్కులు తక్కువ వస్తే అక్కడే క్లరికల్ లెవెల్ పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్లోనే. సో కామన్ ఎగ్జామ్ అక్కడ కూడా. దాని డీటెయిల్స్ అన్ని వేరే ఇంకొక మనం ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం, దాని డీటెయిల్స్ అన్ని కూడా. ఈ పాటికి అంటే ఇప్పుడు లాస్ట్ ఈ మంత్లో అయిపోయింది సీజీఎల్ ఎగ్జామ్ది అనౌన్స్మెంట్, టైం కూడా అయిపోయింది. సిహెచ్ఎస్ఎల్ ఏమో ఎగ్జామే అయిపోయింది జూన్లోనే. సో కాబట్టి కొంచెం ముందుకే వచ్చేస్తాయి, జనవరి నుంచే మొదలవుతాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అవి ఛాన్స్ కాబట్టి దాని గురించి కొంచెం డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాం, దాని గురించి ఏంటి పొజిషన్. అయితే ఈ పోస్టుల్లో ఎక్కడ కూడా నీకు ఎక్కడ నువ్వేమి ఇది అన్ని కరెక్ట్గా నీ పెర్ఫార్మెన్స్ మీద నీకు వచ్చే ఉద్యోగాలు అన్నమాట. అక్కడ కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని ఉంటాయి. టైర్ 1, టైర్ 2. టైర్ 1 అంటే ప్రిలిమ్స్ లాగా, టైర్ 2 అంటే మెయిన్స్ లాగా. టైర్ 3 అనేది ఏంటంటే కొన్ని స్పెషల్ పోస్టులకి టైపింగ్లో గీపింగ్లో ఉండే వాటికి అవి కూడా కావాల్సి ఉంటాయి కొంచెం ఎక్కువ, వాటికి సపరేట్ టెస్టులు పెడతారు. ఇప్పుడు ఆడిట్ ఆఫీసులో ఆడిటర్స్ కావాలి, వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఏదైనా చదివి ఉంటే వాటికి సపరేట్గా, దానికి సంబంధించిన కొంత సపరేట్గా పెడతారు ఆడిటర్స్ పోస్ట్కి వాటికి. సో ఇవి జరుగుతుంటాయి. అట్లా కాకుండా ఇక్కడ ఐబీబీఎస్లోనే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ఒక పోస్ట్ ఉందన్నమాట. బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ఏంటి, ఐటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అంటారు. వాళ్ళు ఏంటంటే బీటెక్ కానీ, డిగ్రీలో కానీ, ఎంసీఏ కానీ, ఈసీఈ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఈ సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్ ఐటీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ చదివి ఉంటే, ఆ పీజీలో కానీ, ఎంసీఏ కానీ, వాళ్ళందరూ ఏకైనా ఎలిజిబుల్ ఫర్ అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది, దానికి కూడా ఇప్పుడు ఇదే లాస్ట్ డేట్. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఒక్కసారి చూసుకోండి దాన్ని. ఆ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులో కూడా మామూలు ఇక్కడ పీఓ లెవెలే, ఇక్కడ పీఓ లాగానే, పీఓలో స్టేట్ బ్యాంక్ మామూలు బ్యాంకుల్లో కూడా పీఓ లెవెల్ ఇప్పుడు 75,000 జీతం వస్తుంది. తర్వాత బ్యాంకుని బట్టి కనీసం 7 నుంచి 10,000 వరకు మీకు అలవెన్స్లు వస్తాయి ఎక్స్ట్రా జీతంలో కానివన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే జీతం ఇంతేనా అనుకుంటారు. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట సాఫ్ట్వేర్ సైడ్ జాబుల ఆపర్చునిటీస్ సరిగా లేవు. తర్వాత ఇంక్లూడింగ్ గ్రేట్ కంపెనీస్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఎవడైనా సరే నార్మల్ గ్రాడ్యుయేట్ని తీసుకున్నప్పుడు 20-25,000 మించి ఇవ్వటం లేదు. అది 3-4 ఏళ్ళుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనకు మంచి ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకు ఐబీబీఎస్ వాళ్ళు బ్యాంకింగ్లో సెలక్షన్లో వచ్చింది కాబట్టి దానికి అప్లై చేసుకునే అవకాశాన్ని మనం ముందుగా వాడుకోవాలి. మీరు మీరు వెంటనే కానీ ఈ ఐబీబీఎస్ సైట్లో కానీ చూస్తే www.ibs.in అని కొడితే రిక్రూట్మెంట్ అని తెలుస్తుంది. ఆ రిక్రూట్మెంట్ సెల్లోకి వెళితే మామూలు ఫీజు ఇప్పుడు ఎంత 850 రూపాయలు ఉంది ఫీజు. ఏ పోస్టుకైనా, క్లరికల్ పోస్ట్ కానీ, ఆఫీసర్ కానీ. క్లరికల్ది కాదు, ఇప్పుడు క్లరికల్ది అయిపోయింది ఆల్రెడీ. పీఓది అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇప్పుడు, పీఓది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉంది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నేను చెప్పాను కదండి, ఐటీ ఆఫీసర్స్ అని ఒకటి ఉంది, హిందీ ఆఫీసర్స్ ఉంది, లా ఆఫీసర్స్ ఉంది, లా గ్రాడ్యుయేట్స్కి. హిందీ ఆఫీసర్స్ రాజభాష కానీ చదివి ఉంటే అది ఉంది. తర్వాత మార్కెటింగ్, ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉంటే మార్కెటింగ్ ఆఫీసర్స్ ఉంది. హెచ్ఆర్ ఆఫీసర్స్ కూడా పడి ఉన్నాయి. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉన్నారనుకోండి, బీబీఎస్సీ కానీ చదివి ఉంటే రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా పోస్టులు పడింది, రూరల్ క్రెడిట్ ఆఫీసర్ అంటారు. ఇవన్నీ కూడా మిగతా పీఓ ఎంతో అంతే జీతాలు అన్నీ, మళ్ళీ సర్వీస్ కండిషన్లు అన్నీ కూడా పీఓ లెవెల్లోనే. తర్వాత ఏంటంటే ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్లు కాబట్టి వీళ్ళకి 99% పోస్టింగ్ అనేది బ్రాంచుల్లో ఉండవు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోనే జాబ్ ఉంటుంది. అది కూడా చూసుకోవాలి, జాబ్ ఆపర్చునిటీ. అక్కడ కూడా ప్రమోషన్ ఉంటాయి, మళ్ళీ మేనేజరు, సీనియర్ మేనేజర్ అని. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు డిఎం క్యాడర్లో ఇంచుమించు వాళ్ళ దగ్గర కామన్ లైన్లోకి వచ్చేస్తారు, అందరూ ఒకటే లైన్లోకి, డివిజనల్ మేనేజర్ క్యాడర్లోకి వచ్చేటప్పటికి. తర్వాత వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఎవ్రీ ఇయర్ ఉంటాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నా అదొకటి మాత్రం చూసుకోవాలి. కాబట్టి మీరు ఆ సైట్కి వెళ్ళి, ఐబీబీఎస్ సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా పొజిషన్ తెలుస్తుంది, మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఏమేమంది అవి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చుంటాడు వాడు. ఎగ్జామ్ సమ్మేర్ ఇది ఎట్లాగంటే ఐబీబీఎస్ ఏం చేశాడు, పీఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చి అక్టోబర్లో ఉంటుందన్నాడు, మెయిన్స్ నవంబర్లో ఉంటుందన్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ ఏమో నవంబర్లో ఉంటుంది, మెయిన్స్ డిసెంబర్లో ఉంటుందన్నారు. వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు వచ్చి పీఓ లెవెల్ వాటికన్నిటికీ ఇంటర్వ్యూలు ఉంటాయి. అవి అన్నీ కూడా మొత్తం జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది ఇంటర్వ్యూలు. పోస్టింగ్ వచ్చి 1 ఏప్రిల్కి మీకు రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 5,000 వేకెన్సీలకు వాళ్ళు పీఓ కండక్ట్ చేశారనుకోండి ఎగ్జాము, దాంట్లో 10% వేకెన్సీస్ రిజర్వ్ లిస్ట్ అని పెడతాడు. అవి కాకుండా అంటే 500 వేకెన్సీలకి రిజర్వ్ లిస్ట్ పెడతారు. వీళ్ళు నెక్స్ట్ 1 ఇయర్ లోపల, నెక్స్ట్ మార్చి లోపల అబ్జర్వ్ అయిపోతారు. అక్కడేం పొరపాటుని మళ్ళీ రిజర్వ్ స్క్రాప్ చేసేది అటువంటి ఏమి ఉండవు. ఫ్యూచర్ వేకెన్సీస్ కోసం వాళ్ళకి మళ్ళీ రిక్రూట్మెంట్ డిలే అవుద్దని చెప్పి పెట్టుకొని ఉంటారు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మీరు కంటిన్యూషన్లో కానీ ఇప్పుడు మన డీటెయిల్స్ అన్ని చెప్పాం కాబట్టి అప్లై చేసుకుంటే ఎగ్జామ్స్కి ఏదో పీఓకి కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఏది ఎలిజిబిలిటీ ఉంటే దానికి అప్లై చేసుకుంటే వీళ్ళన్నిటి కూడా ఏజ్ కూడా 20 నుంచి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి.
20 ఇయర్స్ దాటి ఉండాలి, 30 ఇయర్స్. ఏజ్ అంతా 1 ఆగస్ట్కి, తర్వాత ఏమో ఇది క్వాలిఫికేషన్ ఏమో 21 ఆగస్ట్కి అయిపోయే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కొద్ది మార్క్ లిస్ట్ చేతిలో ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ఇట్. అయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మేము ఇంకా వీడియోస్ కంటిన్యూస్గా పెడుతుంటాం కాబట్టి సబ్జెక్ట్ డీటెయిల్స్, వాటి గురించి డీటెయిల్స్ అనాలిసిస్ చెప్తుంటాం కాబట్టి ఇట్ విల్ బి మోర్ యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం చూసుకొని వీటిని ఫాలో అవుతూ ఉంటే యు ఆర్ షూర్ ఆఫ్ గెటింగ్ ద జాబ్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. సో ఈ ప్రస్తుతానికి మనము సెలవు తీసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం.